మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆమెన్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, చదువుకున్న లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో ఈ లేఖనము చాటున నీవు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, దేవా మీరే నాతో మాతో మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో మాట్లాడండి అయ్యా. మా అందరికీ కనపడను ప్రభువా. దేవా, నాకు కనపడము, అందరికీ కనపడము, నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడమయ్యా. అయ్యా అయ్యా కనికరించు. నీ మాట కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ కృపచేత అయ్యా నాతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న అది దుష్టుడైనా వాడి దూతలు చీకటి అంధకార శక్తులైనా ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నవైనా వాటి ప్రభావం చట్టు యేసునామములో మరి ఇంకేమైనా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. ఇప్పుడే అక్కడ వాటి ప్రభావం యేసునామములో లయమైపోవునుగాక. నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ స్థలము, ఈ ప్రాంతము, ఈ గ్రామం చుట్టూరు ప్రభువా నీ సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. మీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచేసి నీ చేతిని మనం దాచిపెట్టి మీరు మాతో ఉండి మా అందరితో మీరు మాట్లాడండి. నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు. నీవే అగ్ని ప్రాకారమైండు తండ్రి. మాతో ఉండయా. ఈ ప్రాంతాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసీనుడు అయ్యండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు యేసునామములో ప్రభలిల్లి వెళ్ళునుగాక. దేవా, నీవు గాక ఇంకేదైనా ఈ ప్రాంతంలో ఉన్న దహించు అగ్నిగా దిగి వచ్చి నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావాన్ని యేసునామములో కాల్చివేదువుగాక. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలోనూ కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకనూ గొప్పగా ఉంచు. యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయము 1:7-8-20 ప్రకారం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-37 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మా అందరితో మీరు మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుని ద్వారా చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలనని అపేక్షించుచున్నాము అన్నాడు. మీరు మందులు కాక, అంటే మందులు అంటే ఎవరు? మెడికల్ షాపులో మందులు కాదు, లేదంటే బార్ షాప్ కాడపోయి దొరికే మందులు కాదు, తాటి తోపుల దగ్గర తోపుల దగ్గర దొరికే ఆ కళ్ళు అనే మందు కాదు. అయితే మందులు అంటే స్కూల్లో కానీ కాలేజీలో ఒకడు బాగా ముద్దుగా ఉండనుకో, అరే మందం, ఒరే మందం, ఇది మందపోతే పనికి మారిందని షటైర్లు వేస్తూ ఉంటాం క్లాస్మేట్స్ కాడ. ఎత్తారా మీ స్కూల్లో ఎవరు వేయట్లేదా? ఏంది చదువురాని మొజ్జు, అరే మొజ్జు మందం అండి అంటారు. మందులు అంటే ఎంత చెప్పినా కానీ బుర్రకెక్కదు. ఎంత మొజ్జండి ఎంత కొట్టినా చదువు రావట్లేదండి. అట్లానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మందులు ఉన్నారు, అంటే ముద్దులు అన్నమాట. ఎంత ముందుకు నెడదామన్నా కానీ వీళ్ళు ఎట్టున్నారంటే 2 అడుగులు వేయటం మళ్ళీ ఆగటం, 2 అడుగులు వేయటం మళ్ళీ ఆగటం. ప్రభు అంటున్నాడు, విశ్వాసపు యాత్రలైనా సేవా యాత్రలైనా సరే, ఆధ్యాత్మికంగా భక్తి సాధన చేసే విషయంలో అయినా సరే, లేదు నీ రెక్కల కష్టార్జితం మీద నువ్వు ఆధారపడి శ్రమపడే విషయమైనా సరే, చదువుకునేటప్పుడైనా సరే, ఇది నాకు బుర్రకెక్కదండి ఈ సబ్జెక్టు, అస్సలు రాదనుకోమాక. కృషి చేత దుర్భిక్షం నాస్త్య, అంతేనా? ఏంది? కష్టపడి చేసిన దాన్ని బట్టి దరిద్రం అనేది కూడా దెబ్బకు పారిపోద్ది అన్నమాట. అట్లనే నీకు ఈ సబ్జెక్ట్ రాదనుకో మాకు, చదువులో సాధన చేసే కొద్దీ ఖచ్చితంగా వచ్చుద్ది. ఒకవేళ నువ్వు నామోషిగా ఫీల్ అవ్వచ్చు కొన్ని సబ్జెక్టులు పోయిన దాన్ని బట్టి. నీ తోటి స్టూడెంట్స్ ముందు వాళ్ళు అంటారు కావాలని. అయితే ఫెయిల్ అయినోడి దగ్గర, సక్సెస్ అయినోడి దగ్గర ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. ఫెయిల్ అయినోడి దగ్గర ఏమో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వాడి దగ్గర ఒక ప్లస్ ఉంది. ఒకసారిగా సక్సెస్ చూసినోడు, పాస్ అయినోడు ఉంటాడు చూడు, వాడి దగ్గర మైనస్ ఉంటుంది. ఏందో తెలుసా? ఫెయిల్ అయినోడి దగ్గర ప్రతిసారి ప్రయత్నిద్దాము విజయం పొందుదామన్న తపన, ఆసక్తిను ఈ ఫెయిల్ అయిన దాంట్లో ఎన్నో అనుభవాలు వీడి దగ్గర ఉంటాయి. ఈడు లేదా ఆమె దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అదే ఒకేసారి పాస్ అయినోడు ఉంటాడు చూడు, ఆ పాస్ అయినోడి దగ్గర ఈ ఫెయిల్ అయినోడి దగ్గర ఉన్నంత సబ్జెక్ట్ అస్సలు ఉండదు. చివరికి అడ్డుకొట్టుకొని ఈ ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అనే ముద్ర వేసారు చూడు, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చే కొన్ని సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంది? ఒక్కసారిగా సక్సెస్ అయినోడి దగ్గర మైనసే ఉంటుంది, అదే అనేక సార్లు ఫెయిల్ అయినోడి దగ్గర ప్లస్ ఉంటుంది. అంటే అది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. మైనస్ దేనికి? తీసివేతలకు మాత్రం ఎప్పుడో ఒకసారి, ప్లస్ అన్నీ కలుపుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వెలుగుతున్న బల్బు థామస్ ఎడిసన్ ఆల్వానా ఆయన పేరు? థామస్ ఆల్వా ఎడిసనా? ఏ మెడిసిన్ మొత్తానికి నోరు తిరగని పేర్లు మాత్రం ఇంగ్లీష్ వాళ్ళు భలే పెట్టుకుంటారు. ఏంది? అయితే ఆయన ఎన్నిసార్లు బల్బు కనిపెట్టాడు? 99 సార్లు కనిపెట్టాడు బల్బుని. ఒకసారి కనిపెట్టడం, ఫెయిల్ అవ్వటం, అట్లా 99 సార్లు కనిపెట్టాడు. 99వ సక్సెస్ అయ్యాడు. ఆ పనివాడిని తీసుకుపోయి పైన పెట్టరా, తర్వాత చూసుకుందా అంటే తీసుకుపోయి పెట్టేటప్పుడు చేయి జారి బై మిస్టేక్ అది పగిలిపోయిందని ఆగాడా? 100వ ప్రయత్నం చేశాడు. ప్రభు కృపలో ఏంది, ప్రపంచం మొత్తాన్ని ఈరోజు వెలుగుతో చూడటానికి ఆ ఒక్క వ్యక్తిని కోరుకున్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన? 99 సార్లు.
మనం ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇక జీవితం మొత్తం అయిపోయింది, ఒక దాంట్లోనే ఫెయిల్ అయిపోతే ఇంకేం లేదు, అంతా అయిపోయిందని ఒక చోట కుప్పకూలి కూర్చుంటాం. ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయిన వాడి దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఎన్నో వడదెబ్బలు పెడదెబ్బలు తగిలినోడి దగ్గర ఏంది అసలు చదువుకున్న వాడికంటే పలానోడు మేలు రా అన్నట్టు అంతకంటే గొప్ప జ్ఞానం ఉంటుంది, అనుభవం ఉంటుంది. ఆ వ్యక్తి ఇచ్చే సలహా యువతల వ్యక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ప్లస్ అంది. ఆమేన్, హల్లెలూయా. ఏంది నువ్వు ఫెయిల్ అయ్యావని అక్కడ ఆగమాక. ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు వేసావు, అపవాది నిన్ను ఎదగకుండా ఎనికి కొడుతూ ఉంటాడు. వాడి పని అంతా ఏంటంటే రివర్స్ నీకు ఎదురు రావటమే. నీ పని అంతా లోకానికి వాడికి ఎదురెదటమే. చేప కనుక నీళ్ళకి ఎదురీదినట్టు లోకస్తులకి, లోకానికి, లోక వ్యవహారాలకి సైతాను వాడి దూతలకు సంబంధించిన వాటన్నిటినీ ఛేదించుకుంటా 2 రెక్కలు ఈదుతూ ఉండాలి. ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు జాడిస్తూ ఉండాలి, లేకపోతే మునిగిపోతాం. 2 రెక్కలు దేనికంటే ఒకటేమో వాక్యానికి, ఒకటేమో ప్రార్థనకి సాదృశ్యం. ఈ 2 రెక్కలు ఆడిస్తూనే ఉండాలి. ఆడిస్తేనే కాళ్ళు దేనికంటే నిలకడ, అంటే విశ్వాసం, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, వీటన్నిటికీ ఆధారమైంది. కాళ్ళు జాడిస్తేనే, ఈ 2 రెక్కలు ఆడించినా కాళ్ళు కూడా జాడిస్తేనే ఇంకొంచెం ముందుకు పోతాం. 2 రెక్కలు ఆడిస్తూ ఉంటే ఆడాడే తిరుగుతున్నట్టే ఉంటావు కానీ ముందుకు పోలేవు స్పీడ్గా. అదే కాళ్ళు జాడిచ్చావు అనుకో, కాళ్ళు దేనికి సాదృశ్యం అంటే నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల, విసుగు లేకుండా ఆయన వైపు అచంచలమైన నమ్మిక కలిగి ఆయన వైపు చూస్తాం, ముందుకెళ్ళేదానికి సాదృశ్యం ఉంటుంది. మనం ఎప్పుడైతే వీటిని ఉపయోగపెడతామో అప్పుడే ముందుకెళ్తాం. లోకానికి ఎదురెదటం అన్నమాట క్రైస్తత్వం అంటే. నిన్ను ఒక ప్రత్యేకంగా చూస్తుంది లోకం, ఓ ప్రత్యేక కోణంలో అన్ని కొలతలు వేస్తూ ఉంటుంది లోకం. మనల్ని అందుకే ఎప్పటికప్పుడు వడగట్టుకునేవారం ఉండాలి. మనమే వడగట్టుకోవాలి. టీ కనుక డికాషన్ పౌడర్ వేసి అంతే తెట్టడుతుంది, నోటికంతా ఆకే వచ్చి తగులుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక జల్లెడ తీసుకొని వడగట్టుకుంటాం. అట్లానే ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్నైనా, వ్యక్తిగత జీవితాన్నైనా, కుటుంబ స్థితిగతులైనా ఎప్పటికప్పుడు వడగట్టుకోవాలి. ఎట్లాదంటే ఆయన పాద సన్నిధిలో కూర్చొని యోబు గనక పెందలకాళ్ళు వేసి మోకాళ్ళు వేసినట్టు, అయ్యా నా కుటుంబం ఎక్కడ దారి తప్పుతుందా, నా బిడ్డలు ఏడని దారి తప్పుతున్నారా, వాళ్ళు ఏడ దారి తప్పకుండా నువ్వు కాపాడు. నా చుట్టూరు, నా భార్య బిడ్డలు, కుటుంబ సభ్యుల చుట్టూరు, నా కలిగిన సమస్తం చుట్టూరు అగ్ని కంచె, రక్షణ కంచె, సిలువ రక్తపు కంచె వేయి ప్రభు. 3 రకాల కంచె నుంచు. యోబుకి 3 రకాల కంచె ఉంది కాబట్టి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి వాడిని సమీపించలేకపోతున్నాను, అతనికి, అతని భార్య బిడ్డలు అంటే కుటుంబ సభ్యులకి కలిగిన యావదాస్తికి 3 రకాల కంచేసావయ్యా నువ్వు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంది? యోబు గారు పెందలకాడలేసి తన పిల్లల నిమిత్తం, భార్య నిమిత్తం, బంధువుల నిమిత్తం, పనివారి నిమిత్తం, అందరి నిమిత్తం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వేకునే లేచి ఆయన సన్నిధిలో వడగట్టుకుంటా ఉన్నాడు. ఎక్కడ ఎవరైనా తేడా పడతారేమో, అట్లా పడకుండా జాగ్రత్త చేయి ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకున్నాడు. మనం కూడా అదే పని చేయాలి. మనకు బైబిల్ గ్రంథంలో రాసించిన భక్తుల యొక్క జీవిత చరిత్ర మంచి అయితేనేమో మనం మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపెట్టుకోవాలి. చెడైతేనేమో అలాంటి బుద్ధిహీనమైన బ్రతుకులోకి నేను అడుగులు వేయకూడదయ్యా, నేను జాగ్రత్తగా వెళ్ళడానికి, అట్లాంటి తప్పులోకి నేను అడుగు వేయకుండా నన్ను కాపాడి నువ్వే సరైన మార్గంలో నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోవటానికి. ఇది అంతా మనకు బుద్ధి నేర్చుకోవడానికి అని రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మందులుగా మాకండి, విశ్వాసంలో అయినా, నిరీక్షణలో అయినా, వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో అయినా ఒకప్పుడు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? అంత నిర్లక్ష్యము, అంత నీరసం వచ్చే పరిస్థితి. ఏముందిలే దేవుడు, ఏముందిలే అనే పరిస్థితి దాకా ఎలా వస్తుంది మనలో అంటే నీరసం రావడానికి కారణం ఏంటంటే 2 కారణాలను బట్టి నీరసం వచ్చుద్ది. 2 కారణాలు ఏంటి అంటే, నీవు అనుకున్న సమయంలో
దేవుడు నిర్ణయించింది నీ జీవితంలో జరగకపోతే ఖచ్చితంగా నీరసం వచ్చింది. రెండవది, దేవుడిచ్చిన ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం తొందరగా నీ జీవితంలో జరగట్లేదని తపనతో ఉంటావు చూడు, అప్పుడు కూడా ఖచ్చితంగా నీకు నీరసం వచ్చింది. ప్రభు యొక్క ఆసక్తి ఏంటంటే కొద్ది ఆశీర్వాదాల మీద నువ్వు ఆధారపడకూడదు అన్నది ఆయన ఆశ. అసలు ఆశీర్వాదం ఏంది? యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముని ఏం చేశాడు ప్రభు? 24 సంవత్సరాల నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, విశ్వాసంతో కూడిన ప్రార్థన కనిపెట్టు. ఎప్పటికప్పుడు కృంగిపోయినప్పుడు అలా ప్రభు వచ్చి వెన్ను తట్టి నీకెందుకు నేనున్నా, భయపడమాక అంటాం. ఈ కథ అంతా బాగానే ఉంది. 25వ సంవత్సరంలోకి వస్తూ ఉన్నాడు. దేవుని మాట నమ్మి అడుగులు వేస్తా. 24వ సంవత్సరం వచ్చి మాట్లాడుతున్నాడు, మీదటికి ఈ సంవత్సరం నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడు పో. నవ్వుతున్నారు వీళ్ళిద్దరు. ఎందుకు నవ్వుతున్నారు మీ ఇద్దరు? నాకు 100 అయ్యా, ఆ అమ్మాయికి 90 అయ్యా. ఏముందయ్యా అంత అయిపోతే? మన జీవితాల్లో కూడా ఈ నిరుత్సాహం అనేది కనపడదు. ఖచ్చితంగా ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. లేదని అబద్ధం ఆడితే తప్ప రెండోది ఉండదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది పాస్ గారు, ఏది మా ఆశీర్వాదం? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధి నడుస్తున్నాను, ఒక్క అప్పన్న తీరిందా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను నడుస్తున్నాను, ఏదన్నా గొప్ప ఆశీర్వాదం నాకు లాటరీ టికెట్లు తగులుద్ది అనుకుంటే అబ్బాయి ఏమి లేదు. కాకపోతే మళ్ళీ మధ్యలో వచ్చి వెళ్ళిపోయావు అంటారేమో, లేదంటే చూసావు అవకాశవాదీడు అంటారేమో. ఇట్లా నానా రకాలుగా మనం భర్జన అవుతా, కొంచెం ఎనికి ముందుకు అనుకుంటా అట్నే ఏదైతే అది అయిందిలే, పదమామాయి టైం అవుతుంది, పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పని అట్లా నడుస్తున్న పైన ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది మన జీవితంలో. విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి అని పేరుగాంచిన, దేవుని చేత బిరుదు పొందినటువంటి మనందరికీ తండ్రి అనమాట. విశ్వాసులు మనందరికీ తండ్రి అయిన అబ్రహాం గారిలోనే నిరుత్సాహం కనపడితే నీలో నాలో నిరుత్సాహం కనపడకుండా కనపడదు అంటానికి లేదు, ఖచ్చితంగా కనపడుద్ది. అయితే ప్రభు అంటున్నాడు, ఆ నిరుత్సాహాన్ని మీలోకి రానిమాకండి. నిరుత్సాహం వల్ల సణుగు పుట్టుద్ది. ఏముందలేండి, ఎంత చేసుకుంటే ఉపయోగం ఏందోలే, మేము ఒకప్పుడు బాగానే ఉన్నామండి, ఇప్పుడు ఏందో మరి అస్సలేమి అని చెప్పని నిరుత్సాహం వస్తుంది. నిరుత్సాహంలోంచి సణుగు పుట్టుద్ది. సణుగు తర్వాత వచ్చేది ఏంటంటే యేసై చేతిలో కోటింగే. ఏంది ఎట్ను చెప్పానా? ఐగుప్తులో అయ్యో ప్రభు అని చెప్పని ఎర్రికి ఆకలి పెట్టి నాన్న గందరగోళం ఏడిస్తే పరలోకానికి చేరిందంట వాళ్ళ మొర. 430 సంవత్సరాలు ఏడిశారు. బాగుంది. మోషే గారిని పంపించి 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి ఫరో సైన్యాన్ని కూడా అక్కడ ఎర్ర సముద్రంలో చంపి వీళ్ళని మాత్రం ఆ ఒడ్డుకు చేర్చి క్షేమస్థితిలో నడిపిస్తుంటే మంచినీళ్ళు దొరకలేదని చెప్పి ఆడ మొదలుపెట్టారు. ఇక ముందే ఎర్ర సముద్రం యువతలే మొదలుపెట్టారు. ఎర్రరే మోషే, మమ్మల్ని చంపడానికి కదా నువ్వు తెచ్చింది ఎడకి. వాడు చూడరా ఫరో ఎట్టొస్తుండో, వాడికి దొరికేవంటే మాత్రం ఒక్కడు కూడా ఎవడు అవయవం ఎక్కడుందో కూడా అర్థం కాదురా, అంత క్రూరుడు రావడు. నువ్వు 40 ఏళ్ళు దారి తప్పిపోయి నువ్వు పోయిన తర్వాత మా బతుకులు ఎంత చంద్రవందరైనా మాకు తెలుసురా. మళ్ళీ వచ్చేది ఉద్ధరిస్తావు అనుకుంటే మళ్ళీ తెచ్చిపెట్టు పీకల మీద కత్తి. నువ్వు సామాన్యుడు కాదురా, పగ పెట్టుకున్నావు మా మీద, ఆనాడు సహకరించలేదని ఎదురు తిరిగావనే కదా ఈ కక్ష పెట్టుకుంది నువ్వు అని చెప్పి మొదలుపెట్టారు వ్యతిరేకత మొదలు పెడితే ఆడ నుంచి మొదలైన ఆ సణుగులు ఓర్చుకొని ప్రభు చివరికి మార్గం మధ్యలోనే టకా 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 ఒక్కొక్కరి నుంచి తీయటం మొదలుపెట్టిండు. విసుగు పుట్టి చివరికి వీళ్ళ వల్ల నా విశ్రాంతిలోనికి వీళ్ళని రానియను అని ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నాడు ప్రభు. నా విశ్రాంతిలోకి వీళ్ళకి ఎన్నడూ రారని ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నాడు. కారణం నిరుత్సాహం ఉండటం వల్ల, నిరుత్సాహం తర్వాత వచ్చిన సణుగుల తర్వాత వచ్చింది దేవుని చేత శ్రమ పెట్టబడటం, ఇంకా ముదిరిపోతే చావు అనేది ఎదుర్కొన్నారు. మన జీవితాల్లో దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఒకటి ఉంది.
దేవునితో నడిచేటప్పుడు ప్రారంభ దినాల్లో ఆసక్తిగా అడుగులు వేశాం. ఆ ఆసక్తిని తక్కువ కానీ మాకండి అన్నాడు ప్రభు. దాన్ని ఇంకా రెట్టింపు కానివ్వండి. రెట్టింపు ఉత్సాహంతో దేవుని పాదాలు పట్టుకుని భక్తి సాధన చేయండి. రెట్టింపు ఉత్సాహంతో దేవుని పనిలో సాగండి. రెట్టింపు ఉత్సాహంతో దేవుని సేవ చేయండి. అయితే ఆయన తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులే నిలకడగా ఉంటే చాలు. ఓ సమయం ఉంటుంది. ఈ సమయం లోపల మనం అనుకుంటున్నాం ఇప్పుడు జరగట్లేదు, నాకు దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదం నా జీవితంలో నెరవేరట్లేదు, దేవుడు ఈ సమయం కల్లా నా జీవితంలో ఈ అద్భుతం చేస్తాడనుకుంటే జరగలేదు అని నిరుత్సాహపడుతున్నాం చూడు. ఈ నిరుత్సాహపడే సమయాన్ని ప్రభు నిర్ణయించుకున్న ఆ సమయాన్ని కోట్ చేసుకొని ఈ మొత్తంలో నీకు అనేక అనుభవ పాఠాలు నేర్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అనుభవ పాఠాలు ఉంటేనే నువ్వు ఇంకొక వ్యక్తిని సంపాదించగలుగుతావు. ఆ అనుభవ పాఠం ఉంటేనే ఇంకొక వ్యక్తిని సంఘంలో చేర్చగలుగుతావు. ఆ అనుభవ పాఠం ఉంటేనే ఇక లేదండి ఈ రోజుతో ఆఖరు నేను చస్తాను అనుకున్న వాటిని కూడా, అనుకున్న వ్యక్తిని, స్త్రీనైనా సరే, దేవుడు ఈ మధ్యకాలంలో నీకు అనుగ్రహించే అనుభవ పాఠాన్ని బట్టి ఆ వ్యక్తిని బ్రతికేలాగను దేవునితో, యేసయ్యతో ఆ సిలువ చెంతకు చేర్చి అంటుకట్టే దానిలాగా నువ్వు మారుతావు. అలాగ ట్యూన్ చేసుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకున్న సమయానికి అది జరగలేదని, మనం అనుకుంటాం దేవుడు ఈ టైంకి వాళ్ళు ఇస్తాడు అనుకుంటే ఈ టైంకి ఇవ్వలేదని. ఆలస్యమైన అమృతమే యేసయ్యలో. అన్న పెనిన్నాకు పిల్లలు కలిగారని చెప్పి నీకు దుమ్ము కొట్టుకుంటున్నారు. వాళ్ళు దుమ్ము కొట్టుకుంటున్నారు. ఇక పనికి మాలిదానా, నా భర్తను లొంగ తీసుకున్నావే, నువ్వు నాకు గలగాలి పెట్టాలి, అయితే నువ్వు నా భర్తను వంచుకొని కావాలని మాయ చేసి మభ్యపెట్టి నా భర్త ద్వారా నువ్వు సంతానం పొందావు, ఇప్పుడు నేను నీకు చిన్న నీచమైన దానిలా కనపడుతున్నానని చెప్పని పెనిన్న హనన్ను అట్నే కొట్టుకున్నారు. హాగరు శారము కూడా అట్నే కొట్టుకున్నారు. అట్నే దగాదాడుకున్నారు. మొగుడు పెళ్ళాలి అట్నే వాదులాట. ఇద్దరు మొగుళ్ళు వచ్చి ఏంది గోల, శారా ఏంది గోల, నువ్వు చెబితేనేగా హాగరం తీసుకుంది. పెనినా ఏంది గోల, హన్నాను ఎందుకు ఇసుగు పెడుతున్నావు అని చెప్పని ఎల్కాను వచ్చాంట. ఇద్దరి మధ్యలో అదే గోల, సంతానం కాడ. కానీ ఆలస్యమైన హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయిల్ని వారసుని చేయలా, ఇస్సాకునే శారా ద్వారా వచ్చేలా చేసి వాగ్దానానికి వారసుడుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలీలో ఎవరు కనివిని ఎరిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తను హన్నా ద్వారా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చుంటుందా మహాచలి, ప్రభువా నాకు బిడ్డనేవు, ప్రభువా నాకు బిడ్డనేవు. రాహేలు వాళ్ళ అక్కను నీచపరిచిందని రాహేలు గర్భాన్ని దేవుడే మోస్తాడు. భర్తతో యాకోబుతో గొడవ ఆడుతుంది, నాకు పిల్లల్ని లేదంటే నా ఉసురు నీకు తగులుతాడు. శారమ్మ కూడా అదే మాట్లాడదు, నేను నా ఉసురు తగులుతాంటే ఏంది, నేనేమన్నా ఇచ్చేవాడినా పెట్టేవాడినా, దేవుడు ఇవ్వాలి అంటాడు యాకోబు. ఆహా ఇవన్నీ కాదు, మా అక్కకు కలుగుతున్నారు పిల్లలు, నాకెందుకు కలగరా. చివరికి ఆమెకు అర్థమైంది, యెహోవాయే నా గర్భాన్ని మూసాడు. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఆయన అనుకున్న టయానికి గర్భాన్ని తెరిస్తే 2 రెట్లు 2 పాళ్ళు ఆశీర్వాదం పొందుకునేటువంటి ఫలించేడి కొమ్మనే ఇజ్రాయేలీల ప్రజలనే కాదు, ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలందరినీ పరిపాలించటమే కాదు, ఆహారపు ఏర్పాట్లు, ఆ కరువు కాలంలో కూడా వాళ్ళకి ఆహారం సిద్ధపరిచే మహా గొప్ప నాయకుడను యోసేపు అనేవాడిని ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యమైందని దిగులు పడాల్సిన పని లేదు. ఇది గర్భఫలం విషయమే కాదు, ఉద్యోగం విషయంలో అయినా, భవిష్యత్తు విషయంలో అయినా. ఒక అప్పు తీరట్లేదని కానీ, అప్పు తీరట్లేదు దిగులు పడుతున్నావా? దిగులు పడాల్సిన పని లేదు. అప్పులోడు వచ్చి కత్తి పెడుతున్నాడు పీకల మీద, భయపడమాక, ప్రార్థన చెయ్యి. ప్రభువా ఆ అప్పులోళ్ళు వచ్చినప్పుడు నాకు సరైన సమయానికి డబ్బు దొరకట్లేదు, నీ చిత్తం మీద డబ్బులు వచ్చేలాగా సహాయం చేయి. లేదా వాళ్ళు రాగల నా మొహం చూడంగా నా స్వరంగా జాలి దయ పుట్టించు, ఒక కార్యం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. ఓ తల్లి ఒక అన్నయ్య విషయంలో ఎవరో కాదు, పాలి యాంగిచో గారు
తెల్లారిచే బ్యాంకులో డబ్బులు కట్టాలి, ఇత్తాలే బాగుంటున్నాంట. ప్రభు వాళ్ళందరికీ ఇచ్చాలని బాగుంటున్నాను, నువ్వేం చేస్తావు ఏమంటే ప్రార్థన చేస్తా ఉన్నట్ట. ఆశ్చర్యకరంగా వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం అందించి ఏంది ఆ బ్యాంకు రుణం నుంచి విడిపించాడు. ఏంది ఆమేన్, హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక అన్నయ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముందు గోల చేస్తున్నారు. పాస్టర్ గారు ఏందంట నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఎంత ఉంది ఏంటంటే ఇంత ఉంది, ఇన్ని లక్షలు ఉంది అప్పు అంట. నువ్వు చేసివా ఇంకెవరి దగ్గర నుంచి చేసివా అంట. నేనే చేశాను పాస్టర్ గారు, ఇది పరిస్థితి. సరే మంచిది, అప్పులు ఉన్నాయంటున్నావు కదా, మరి ఏందన్న? ఎవరో మొత్తానికి రెట్టించి మరి ముందుకు పంపించారు పాస్టర్ గారు, నాకు అర్థం అవుతుంది పలానా వాళ్ళని. అయితే ఎవరు ఏందని నేను అనలేను, కాబట్టి మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఎట్టన్నా కానీ దీని నుంచి బయటపడాలంటే సరే అని చెప్పని ప్రార్థన చేశాను. 2 రోజులు బాగా భయంగా ఉండు, ప్రార్థన చేస్తూనే ఉన్నా. 3వ రోజు 4వ రోజు వచ్చి, ఏందయ్యా డబ్బులు కట్టాలన్నా, అయితే నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను ఓదార్పు పొందా. ఇదిగో వాళ్ళు డబ్బులు కడతావా లేదా, ఏదైతే అదైంది ఈ టైం కల్లా కట్టాల్సిందే అని చెప్పన్నారు. నేను వాళ్ళ ఎదురుకు పోయి, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పగానే వాళ్ళు ఏం మాట్లాడలేదన్న. 1వ తారీఖు అనగానే అవకాశం ఇచ్చారు, సైలెంట్గా వెళ్ళిపోయారు. నా టైంలో వాళ్ళ మొఖాల్లో నువ్వే కనపడ్డావు అన్న. నేను కాదయ్యా, అది యేసయ్య చేసిన కార్యం, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసయ్య చేసిన కార్యం అయ్యా, నెమ్మదిగా ఉండు, ఏం కాదు అన్న. నా ఖాతాలన్నీ పోయినాయి అన్నాను. ఏం కాదు, ఖాతాలన్నీ వస్తాయి. నువ్వు దేవుని పని మీద దృష్టి పెట్టు. ముందు నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు, దేవుని పని మీద దృష్టి పెట్టు. దేవుని పని మీద నువ్వు దృష్టి పెట్టావు అనుకో, అసలు నిన్నెవరు కదిలించరు. మిగతా సెక్షన్ అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అనారోగ్య సమస్య, దాని విషయంలో కూడా దిగులు పడాల్సిన పని లేదు. ఒక్క బిళ్ళ కూడా నీ ఒంట్లో పడకుండా ఆయనే స్వస్థతనిస్తాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. 40 రోజులు దగ్గర ఇటువైపు నుంచి కిడ్నీ రాయి నొప్పి వచ్చేది నాకు. కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడిని. ఇటు పడుకున్న నొప్పి వచ్చేది, ఇటు పడుకున్న నొప్పి వచ్చేది. హాస్పిటల్కి పోయి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి కూడా స్కానింగ్ ఏమైనా చేపిద్దామన్నా కానీ పైసలు ఏమీ లేవు. చాలా క్రిటికల్ పరిస్థితి. ఏంది, చాలా క్రిటికల్ అయిన పరిస్థితి అన్నమాట. అయితే నేను చేసిన పని ఏంటంటే, నా వ్యక్తిగత సాక్ష్యం అది. నేను చేసిన పని ఏంటంటే, ప్రభువా ఇలా ఉంది నా పరిస్థితి, మరి నొప్పితో ఇలానే ఉండమంటావా, నాకు హాస్పిటల్కి పోవడానికి ఏమైనా ప్రయత్నం చూపిస్తావా అని చెప్పి అడిగితే, 20 రోజుల తర్వాత అడిగా, ఆ నొప్పితో అంతే పడుకోవాలి. సరే ప్రభువా, 20 రోజులు చిన్నగా భరించాను, ఆ నొప్పి చంచే పడుకోండి. సరే అన్న. 10 రోజులు అయిన తర్వాత మొన్న మన మధ్యలోకి వచ్చిన అన్నయ్య, ఇక్కడ సంగతి అన్న, మొన్న కలిసినప్పుడు చేస్తే ఆకు కోసుకొచ్చేవాడినిగా అన్న. వెంటనే ఆకు చూపించాడు, తెచ్చాడు, పప్పులు వేసుకొని తోటకూర పప్పులాగా వండుకొని తినండి పాస్టర్ గారు అన్న. తిన్న 2వ రోజుకే లేదు నొప్పి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఏంది, మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ అతని చేత ఆకు తెప్పించి మళ్ళీ వండి తిన్నాను. ఇప్పుడు ఏం లేదు ఆ గోల. నీకు అనారోగ్య సమస్య అయినా సరే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నువ్వు హాస్పిటల్కి పోవాలి, మాత్ర వేసుకోవాలనే అసలు ఆ గలిబిలి, ఆ గోల తీసే. అనారోగ్య సమస్య అనుకుంటే, అప్పులు బంధకాలనుకుంటే ఆయన పాదాలు పట్టుకో, ఖచ్చితంగా వేరొక దారి నుంచి నీకు మార్గం చూపిస్తాడు. మార్గం చూపించడని నేను చెప్పను. అయితే నువ్వు విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. నీవు ఒక ప్రారంభ దినాల్లో ఎంత ఆసక్తిగా దేవుని పాదాలు పట్టుకున్నావో, ఎంత ఆసక్తిగా నిరీక్షణ ఉంచావో, విశ్వాసం ఉంచావో, ఓర్పు ఉంచావో, కొన్ని దేవుడు నీతో చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకున్నప్పుడు సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావో, అంతకంటే ఇంకొంచెం ఉత్సాహమైన రెట్టింపు ఆసక్తి కలిగి దేవుని పాదాలు పట్టుకొని నిరీక్షణ కనబరుస్తూ, విశ్వాసాన్ని కనబరుస్తూ, ఓర్పు కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఏంది,
ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని అక్షరాల అనుభవిస్తావు. అది ఏ సమస్య అయినా సరే, కోర్టు సమస్య కావచ్చు, ఏంది పిల్లల యొక్క ఆడపిల్లల సమస్య కావచ్చు, అల్లుడితో కూతురుతో సమస్య కావచ్చు, ఏంది కోడలతో కొడుకుతో సమస్య కావచ్చు, లేదా ఆ కోడలతో అత్తమామలుగా నువ్వు ఉన్నావు నీ సమస్య కావచ్చు, లేదా తల్లిదండ్రులు ఉన్నారు మీకు పిల్లల మధ్య సమస్య కావచ్చు. మాట వినకుండా తిరుగుతూ ఉంటారు అడ్డదిడ్డంగి. వాళ్ళంతా వ్యవహారం పిల్లలదంతా అదే, ఇడి పిలిచాడు తిరుగుతున్నారు వాళ్ళంతా. వీళ్ళకంటే పిహెచ్డి చేసినట్టు వీళ్ళు పడ్డ పాటల్లో వీళ్ళు పోతే ఎదురు దెబ్బలు తిన్న అనుభవాల్లో వాళ్ళ వయసు సరిపోదు. కానీ వీళ్ళకంటే ఎక్కువ పిహెచ్డి చేసినట్టుగా యూనివర్సిటీ లెవెల్లో వీళ్ళకే అనుభవ పాఠాలు నేర్పేంత పరిపక్వతలోకి వచ్చింది ఇవాళ యవ్వన ప్రాయం. మిడిమిడి జ్ఞానం అది. వీళ్ళకి ఎదురైన అనుభవాలు అంత అనుభవం ఉండదు. అది తల్లిదండ్రులకు ఎన్నో పాటలు పడి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. వీళ్ళకైన గాయాల వల్ల వచ్చిన అనుభవాలు, ఆ పాఠాలు ఎంతో విలువైనవి. కానీ ఆ అనుభవాలను బట్టి ఒక మాట అందించిన అమ్మాయి అట కాదేటి వినవే అంటే, నాకు అన్నీ ఆలోచించుకునే పరిజ్ఞానం ఉంది, నాకున్న తెలివితేటలు సామాన్యమా, ఇదే గోల. అరే అట్ట కాదురా, ఈ సబ్జెక్ట్ తీసుకోయ్యా, ఈ ఉద్యోగాలన్నీ అంటే ఊరుకోనా మా ఫ్రెండ్స్ అంతా ఒకే దాన్ని పడిపోతారు. పోచారు మొన్న మధ్య అసలు రోడ్డు లేదన్న బోర్డు చూసుకోకుండా పోయారంట అంతే లోపలికి. ఏంది నేను చదువుకునేటప్పుడే మాకు జాబు లేవని 10th ముగించు మేము. ఎవరు వాళ్ళ ముందుకి అందరూ గుమ్మస్తాలుగానో సొంత చేతి వృత్తుల మీద సెటిల్ అయిపోయి ఎటోళ్ళు అటు జాగ్రత్త పడ్డాం. ఏంది ఆ తర్వాత వచ్చింది మీడియాలపు చదువులన్నీ, ఇంజనీరింగ్లన్నీ లక్షల రూపాయలు తగలబెడతాం. చివరికి పడిపోయి ఎలగబెట్టేది ఏంటి, ఫ్రెండ్స్తో తిరగటం, బీర్లు సిగరెట్లు. చివరికి ఆడ ఏదన్నా ఒక ఆడపిల్లని కాల్ చేయగానే మొత్తం తెలుగు లోపల వచ్చే తల్లిదండ్రులు ఏమో పోలీస్ స్టేషన్ ముందు క్యూలో నిలబడతాం. ఏందిరా ఈ పనికి మాలిందాన్ని నువ్వు ఎట్టపోయేవే దాంతో పాటు అంటే, మా ఫ్రెండ్ నాన్న ఆడదు. ఫ్రెండ్ నాన్నలేదు, ఏదో బెండ్ తీసిందా ఒప్పుకోదు, ఫ్రెండ్ అని నిరుగుతా. ఈనాడు యువత అంతా ఎలా ఉందంటే, అనుభవంతో ఒక వ్యక్తి ఆలోచనిస్తే తీసుకునేంత పరిపక్వత లేదు. అసలు ఆగి ఆలోచించి ఎందుకు చెబుతున్నారు ఈ మాట, నా మేలుకే కదా. ఎంత మటుకి ఈ మాటలో మేలుంది, నేను అనుకుంటున్న దాంట్లో ఎంత మేలుంది, ఎంత కీడుంది. ఈ ఆలోచించే ఆ ఆలోచన వ్యవస్థ వాళ్ళ యవ్వన ప్రాయంలో లేదు. ఏకాడికి స్పీడ్గా భూమ్ అని చెప్పని మెలికలు తెప్పటం, ఆ తర్వాత ఎముకుళ్ళ ఆడ దగ్గర మెలికలు తిరుగుంటే వాడు మెలికలు తెచ్చరు. ఈ లోపల తల్లిదండ్రులకు అన్ని మెలికలు వచ్చాయి ఆ డబ్బులు కట్టేసరికి. ఆ ఇంటికి తిరిగి ఈ ఇంటికి తిరిగి లేక ఉన్న చెవులు మెడలో ఏదో దాచిపెట్టుకుని దేశపేడ కుదువ పెట్టి ఇట్ట గుల్ల చేశారు. యవ్వన పిల్లలు కూడా ఉన్నారు, లేకపోలేదు. తొందరపాటుగా శరీరాన్ని ఇంకొకటి, ఆడపిల్లలు తొందరపాటు శరీరాన్ని అప్పచెప్పి తల్లిదండ్రులు కన్నీరు తప్ప రెండో పరిస్థితి లేదు. ఇది పరిస్థితి అలా యవ్వన ప్రాయం. బాగా గుర్తుపెట్టుకోండి, పెద్దలు ఎందుకు సలహా ఇస్తున్నారు అన్నది మనం గ్రహిస్తే జీవితాలు బాగుపడతాయి. ఏంది జీవితాలు బాగుపడతాయి. నేను చాలా చూసా ఈ కుర్రోళ్ళ యొక్క సినిమాలన్నీ నేను చూసి నేర్చుకునే ఎక్కువ. నేను పడ్డ పాటల కంటే దూరం నుండి చూసి వాళ్ళు పడే పాటలు చూసి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపులు చూసి, దీని ద్వారా నేర్చుకున్న పాఠమే ఎక్కువ. నాకు దేవుడు ఆ కృపనిచ్చాడు, చూసి ఏదైనా నేర్చుకోవటం. ఏంది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యను ప్రభు దగ్గర చూపించు, దానికి పరిష్కారం ఉంటుంది. దేంట్లో అయినా సరే వృద్ధినే చూపిస్తాడు, ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. నీకున్నది కొంచెమైనా సరే. ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా, ఒక 1000 రూపాయలే ఉన్నాయనుకో, లేదా 10,000 ఉన్నాయనుకో, ఆ 10,000నే క్రమక్రమముగా వర్ధల చేస్తాడు ప్రభు నిర్ణయించి ఇచ్చే ఆశీర్వాదము క్రమక్రమముగా. ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక ఆయన కనపడుతాడు, పెద్ద ఆయన.
ఇప్పుడు దాకా వాళ్ళ నాయన గురించి చెప్పుకున్నాం. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు. అబ్రహాంకి వచ్చిన కాలంలో, అబ్రహాం ఉన్న కాలంలో వచ్చిన ఒక కరువు వచ్చిందట. మళ్ళీ అట్లాంటి కరువు ఇస్సాకు కాలంలో వచ్చింది. పలానా ప్రాంతం పచ్చగా ఉంది, నేను పోతానని ప్రయత్నం చేసే ముందు దేవుడు నాకు మాట అడిగితే ఎట్టుంటుందో చూద్దామని చెప్పని అడిగిండు. ఇస్సాకు, ఏడికి పోమాక, ఏడే ఉండు, నేను ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా. మనం దూరం కొండలు నునుపని చెప్పని ఆ ఊరు ఈ ఊరు అది ఇది అని ప్రయత్నం చేస్తాం. నీ చేతిలోనే ఉంటుంది వర్ధిల్లతకు సంబంధించిన ఏదో ఒక జీవన ఉపాధికి సంబంధించిన ఒక ఆయుధం నీ చేతిలోనే ఉంటుంది. నీకున్న చదువు కావచ్చు, అది నీకున్న టాలెంట్ కావచ్చు. ఇప్పుడు నా దగ్గర వ్యాపారం చేస్తే, ఏ కోణంలో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని, అది వర్ధిల్లత ఎలా ఉంటుందో అన్నీ తెలుసు నాకు. కానీ చేయటానికి నాకు దేవుని దగ్గర నుంచి అనుమతి లేదు. కొన్ని సలహాలు నాకు తెలిసి నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చా, ఒక్కళ్ళు కూడా తీసుకోవాలా. వాళ్ళు తీసుకున్నట్టు ఎప్పుడు ఈ పాటికల్లా కొన్ని షాపులో యజమానులు ఉంటారు. ఒక షాప్ ఆయన ఉన్న టీ స్టాల్ ఆయన, పాస్టర్ గారు ఎవ్వరికి ఇవ్వను ఈ అవకాశం, నీకు మాత్రమే ఇస్తా. లోపల బల్లేసుకోండి, సమోసాలు పెట్టుకోండి, బజ్జీయో పునుగో పెట్టుకోండి, మిగతా ఈ ఓనర్తో నేను మాట్లాడుకుంటా, నీ ఒక్కడికి ఇస్తున్న అవకాశం. నేను అనుకున్న, ప్రభు అసలు నేను ఈ ముఖం తెలియదు నాకు, నీ కృపను బట్టి ఇంత విలువిచ్చావా, నీకు స్తోత్రం అనుకున్నా. ఏందబ్బా పెట్టుకుంటావా అంటే, చూద్దాం పాస్టర్ గారు. మా ప్రయత్నం అంతా ఎలాంటిదో తెలుసా? పెట్టుబడి లేని వ్యాపారం కోసం ప్రయత్నం అన్నమాట. ఏమా ఈ పెట్టుబడి ఏమన్నా అంటే ఏమీ లేవంటాడు అడిగిన తర్వాత. చివరికి నేను అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేయమాక, నీ దగ్గర ఉంటే ముందుకు రా, నేను చెప్పింది పాటించు, నేను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే 200-300 ఎవరు పాస్టర్ గారు అది చేసేదాన్ని. ఎన్ని రోజులు ఖాళీ కూర్చుకోండు, ఎన్ని రోజులు ఖాళీ కూర్చుండవు. సమోసా వ్యాపారం కంటికి కనపడకుండా రోజుకు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, బండి మీద బుట్ట పెట్టుకొని. ఏంది కనపడదు ఆ వ్యాపారం, ఒకడు వ్యసన పడేది కూడా ఉండదు. ఆ హోటల్ అయినా అసలు అద్దెకితే ఏమీ లేదు, నేను చూసుకుంటా పాస్టర్ గారు, మీకు ఎందుకు, మీరు పెట్టుకోండి నన్ను. అంత అవకాశం ఎవరిస్తారు మెయిన్ సెంటర్లో? అది అంటారు చూడు, లోకం వీడి నోట్లో శనుందిరా, వీడు దరిద్రుడురా అని చెప్పి అన్నట్టుగా ఆ మనిషికి ఆ అవకాశాలు లేకుండా పోయింది. నీ దగ్గర ఏదో ఒక అవకాశం ఉంటుంది, దాన్నే దేవుడు ఉపయోగపెట్టుకొని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వ్యవసాయం చేయాలనుకుంటున్నావా? 1 ఎకరంతో మొదలుపెట్టు. నా దగ్గర ఒక అబ్బాయి, మాకు తెలిసిన ఒక అన్న ఉంటాం, గురవాపాలెంలో, పొలం కౌలుకు తీసుకుంటే అర్చన పాస్టర్ గారు అన్న ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని నూనె డబ్బా తీసుకొని పోయి అదే పైరు మందు, నీళ్ళల్లో అదే బలం మందు. చివరికి దేవుని కృపను బట్టి నీళ్ళు కరువుగా వచ్చినాయి. ఆ టైంలోనే అందరికీ 15-10 అట్టబండి తీ పిల్లగడు 25 బత్తాలు బండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళేం పెట్టుబడి పెట్టారు, ఎరువు మందులు వేసారు, 5 మందు కొట్టారు. ఈ పిల్లగాడి దగ్గర ఉన్న మందల్లో ఒకటే యేసయ్య శిలువ రక్తం అనే నూనె సీసా, అదే మందు. పెట్టుబడి ఏమైనా ఉందా? వెళ్ళిపోయి నీళ్లు పెట్టి రావటానికి ఇదే పెట్టుబడి. ప్రభు నమ్మావంటే ఏ రూపాయైనా సరే నీకు అద్భుతం చేస్తాడు. అయితే ప్రభు అంటున్నాడు, మందులు కామాకండి, ఏముందులే అని చెప్పని నిరుత్సాహం అనేది రాని మాక. భార్య విషయంలో అయినా, నా భర్త దూరంగా ఉన్నాడండి అని చెప్పి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. మొన్న ఒక అక్క ఏడుస్తూ ఉంది, నిన్ననే వేరే ప్రాంతానికి వెళితే ఏడుస్తూ ఉంది, అయ్యా నా భర్త వెళ్ళిపోయి చాన్నాళ్ళు అయింది, నా పరిస్థితి ఏందని. ఏం బిగర్ చేయమాక, వస్తుడు ఖచ్చితంగా ప్రభు పట్టుకు వస్తుడు. నువ్వు విశ్వాసం వదిలిపెట్టకుండా ప్రార్థన చేయి. అయ్యా నా కూతురు భర్తను వదిలేసి ఆడ హైదరాబాద్లో ఉంటుండయ్యా, ఏం దిగులు పడ, మాకు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయి. ప్రభు చిత్తమైతే తన్ను కూడా తీసుకొస్తాడు ఆడ నుంచి, ఎత్తుక్కుంటూ వస్తాడు అనమాట, నా భార్య నా భార్య నా భార్య అనమాట. ఎంత ఈ మ్యాటర్ అంతా దాచేపల్లి వ్యవహారం అనమాట. ఆడి ఒక అన్న ఉన్న యెహోషువ అని చెప్పని 6 నెలలు అయింది, అమ్మాయి వెళ్ళిపోయి నాకు వద్దు నువ్వు అని. చక్కగా ఎంత ఉన్నారు పిల్లలు, 2 ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగా. మొన్న కోర్టు కేసు వేసావు, ఏం సెలవు అబ్బాయి, అవన్నీ వేసే తీసేస్తాడు, కానీ నువ్వు ప్రార్థన చేయి.
నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రార్థన చేయకుండా ఉండొద్దు. ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా ప్రభు పట్టుకొస్తాడు. మొన్న సమస్యను ఇంతకుముందు ఒక అన్నయ్య కోసం ఇట్లా ప్రేయర్ చేశాను. నేను మొన్న ఈ మధ్య సెటిల్ అయింది ఆ ఫ్యామిలీ. వాళ్ళ పెద్ద మేస్త్రిని పిలిపించి ఆ భార్య మాటలు కలిసే ఉంటారు ఇంట్లో, కూడి వండి పెట్టదు. ఏసైనా నమ్మావు కాబట్టి నేను అన్నం నీకు వండి పెట్టను అంది. పోవే, నువ్వు వండి పెట్టేది ఏంది, అన్న క్యాంటీన్ ఉందని పోయి తిండవు. నేను ఇంట్లోకి కూడా రాని, పోవే నువ్వు రానిచ్చేది ఏందని ఇంటి పైన కూర్చొని రేతులు ప్రార్థన చేసేవాడు. ఆ దెబ్బకు ఆ కాలనీ మొత్తానికి మారు మోగిపోయి అందరూ కలిసి ఈ అమ్మాయిని గోల చేయడం మొదలుపెట్టి, ఏమొచ్చింది నీకు, నీ మొగుడికి వండి పెడతానికి వండి ఇంట్లో రానియొచ్చుగా, ఏంది ఆ గోల మాకు రేత్రి తెల్లాల్సిన 3 దాకా అదే పని, నిద్రపోడు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మళ్ళీ పొద్దునే లేచి బయలుదేరి మేస్త్రి వెళ్ళిపోతారు, పనికి వెళ్తారు. చివరికి ప్రభు కృపలో మేమంతా ప్రార్థన చేయగా అతను ప్రార్థన చేసుకోక మొన్న వాళ్ళ పెద్ద మేస్త్రిని పిలిచి పంచాయతీ పెట్టుకొని, బుద్ధి గడ్డి తిని పొరపాటు చేశాను, ఇక నేను వండి పెడతా, ఆయనకి బట్టలు తీపి పెడతా, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో జరపమండి మేస్త్రి గారు అని చెప్పి మాట్లాడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పోయి బతినాడు, ఆమెను బట్టపరుచుకోవాలి. ఆమె వచ్చింది. వాళ్ళ అయ్యోళ్ళ ఇంటికాడ ఏమైందో తెలియదు, మొత్తానికి నా మొగుడే కావాలి నాకని పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యం నీ జీవితంలో కూడా చేస్తాడు. అయితే నువ్వు విశ్వాసం ఉంచు, కదిలిపోమాక. వాళ్ళు చెప్పిన మాటల వైపు నీ మనసులోకి ఆ మాటలు తీసుకొని గాయపడమాక. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను పట్టుకో. ఆ మాటను పట్టుకొని ఇక దేవుని పాదాలు పట్టుకో. నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభువా, తగాద పెట్టుకో. మనం కన్న తండ్రినితో ఎలా తగాద పెట్టుకుంటామో, బట్టలు ఎందుకు కొనక్కరావు పండక్కి, తగాద ఆడవా నువ్వు. అస్సలు తిరణాలు అవుతుంది అనమాట ఇల్లు మొత్తం. లేదంటే ఊరు మొత్తం తిరిగవచ్చు అలిగిపోయి, నీ వెనకాల ఇల్లు తిరుగుతారు, ఈడు ఆడిగిపోయినానని. అట్లా తగాద పెట్టుకో యేసయ్యతో. ఎవరితో పెట్టుకో మాక, యేసయ్యతో పెట్టుకో తగాద. ఆయన ఇంకా సంతోషంగా నవ్వుతో చూస్తాడు అనమాట. నా కుమారుడు ఎంత మొండిగా తగాద పెట్టుకుంటున్నాను. ఏంది, దేవుని పాదాలు పట్టుకుందాం, నిరీక్షణ వదిలిపెట్టుద్దాం. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో మీ అమ్మ మీద ఒట్టు, ఇదిగో మీ నాన్న మీద ఒట్టు అని మనం చెబుతాం. వీళ్ళేం చెవట్లా. మనమైతే ఇంకా మన తిరిగిచాట్లు ఎక్కువైతే బైబిల్ మీద ఒట్టురా అని చెబుతాం. యేసయ్య ఏం చేసిందంటే వాళ్ళ మీద కాదు, నా మీద ఒట్టు పోబ్బా. ఎవరు చూపించాడు తనకంటే గొప్పవాడు ఎవరున్నారు? ఆయన మీద ఒట్టు పెట్టుకొని నేను నీకు ఇస్తాను అన్నది ఖచ్చితంగా ఇస్తాను. ఆ మాట అబ్రహాం నమ్మిన కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అక్షరాల తన జీవితంలో అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. కాలం గడుస్తుందని, నువ్వు అనుకున్న సమయానికి దేవుడు ఆ పని జరిగించలేదని, లేదు దేవుడు జరిగిస్తాడన్న దానికోసం నువ్వు నిరీక్షణ ఉంచి ఎన్నాళ్ళు కనిపెట్టిన దాన్ని బట్టి ఒకవేళ నిరుత్సాహం ఉన్నావేమో, నిరీక్షణ పలచదనం అవుతుందేమో, ఓర్పు పట్టుదల సన్నగిల్లుతుందేమో, ప్రార్థన కూడా ఆసక్తి లేని ప్రార్థన అవుతుందేమో. ఇదిలిచ్చి పక్కన పడేసి వాటిని మునుపు అంటే ప్రారంభ దినాల్లో ఎంత ఆసక్తిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించావో, వాక్యం చదివావో, విజ్ఞాపన చేసావో, ఓర్పు పట్టుదల నిరీక్షణ ఉంచి ఆయన మీద ఆనుకొని ఆయనతో ఎలా నడిచావో, అంతకంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం నీలోకి రావాలి. మనకు పలచదనము నిరుత్సాహం వస్తుందంటే సైతాన్ గాడి గాలి అట్టట తగులుతుందని అర్థం. మనలోకి నిరుత్సాహం వస్తుందంటే ఇక అదే సైతాన్ గాడు అట్టట వాడి గాలి యొక్క తాకిడి మన మీదకి ఆడో చోట పంపిస్తున్నాడని అర్థం. ఇది సైతాన్ గాడు వేసిన ఎత్తుగడ. దేవుడు నాకు నిర్ణయించిన అసలు నా ఊహలకి అందనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకోకుండా వాడేసిన ఎత్తుగడ ఇది. వాళ్ళు ఎవరైనా గాయపరచబడినా కానీ దిగులు పడద్దు. సైతాను వాడికి సంబంధించిన దురాత్మలు దేవుడు ఈ ప్రాంతంలో నువ్వు చేస్తున్న సేవను బట్టి నిన్ను గాయపరిస్తే కృంగిపోయి ఆడే కూర్చొని ఏంది ప్రభు అని ప్రశ్నిస్తావు. అదే కనుక ఆ కృంగుదలను ఆడే విధులిచ్చి నా ప్రభు చూసుకుంటాడులే కదా అని చెప్పని ముందుకు బయలుదేరితే అప్పుడు అసలు ఏముండదు, ఏ గోల ఉండదు, ప్రభువే చూసుకుంటాడు.
నా జీవితంలో అలాంటివి చాలా చూశాను నేను. పాస్టర్ గారిని గుడారాల పండుగకు తీసుకెళ్ళి ఆడుంటే మా అమ్మ కళ్ళు తిరిగి పడ్డదని ఫోన్ వచ్చింది. మధ్యరాత్రి 12. ఆడ నుంచి ఇంటికి వచ్చి నషాపేట వస్తే ఎంత ఇది టైం? 2 గంటలు. ఆమె చూసుకొని మళ్ళీ పాస్టర్ గారు వాళ్ళు ఎక్కించుకొని రావాలంటే మళ్ళీ 2 గంటలు. ఈ మధ్యలో ఏం జరుగుద్ది? నిద్ర పంపుతూ ఏడవ చోట బండి ఎటో గట్టు లాగుద్ది. సైతాన్ గడేసిన స్కెచ్ ఇది. ఆ గడ్డిలో పడి కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని భూస్థాపన చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. నీ చిత్తమైతే ఎవరినోని పంపించి ఆమెకి వైద్య సేవలు అందించు, బాగు చేయి. నేను తీసుకుంటా, తీసుకో, తెల్లారిపోయి మిగతా కార్యక్రమం చూసుకుంటా. నీ పనికి వచ్చా నేను, నీ దాసును తీసుకొని వచ్చా నేను, నువ్వు చూసుకో ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఆ పక్కనున్న వాళ్ళు వేరే వాళ్ళని పిలిపించి వైద్య సేవలు అందిస్తే తెల్లారి బ్రహ్మాండం లేచి వేరే ఊరు పంచాయతీకి వెళ్ళిపోయింది. అమ్మ ఏదో మేము అంటే ఆడుంది, ఎప్పుడో పోయింది పంచాయతీ పలానూరు అంటే అన్నారు. మా అమ్మ సంగతి మీకు తెలియదు అన్న. దేవునికి మహిమ కలుగును గాక. చేసిందంత ఎవరా కార్యం? దేవుని పాదాలు పట్టుకుందాం. నిరీక్షణ వదిలిపెట్టవద్దు, నీరసిల్లొద్దు. ఆసక్తి కలిగి దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవా, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఒకవేళ మేము నిరీక్షణలో కానీ, విశ్వాసంలో కానీ, ఓర్పు, పట్టుదల, ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము చదివే విషయంలో కానీ, నీ మీద ఆనుకునే విషయంలో, నీతో నడిచే విషయంలో అయ్యా మేము నిరుత్సాహం కలిగి ఉన్నామేమో క్షమించండి. మందులుగా ఉన్నామేమో క్షమించండి ప్రభా. మీరు అంటున్నారు అబ్రహాముకు దేవుడే తనతోడని ప్రమాణం చేశాడు, అది అక్షరాలను అనుభవించాడు అతను. ఇదిగో మీ పైనున్న వాగ్దానం పొందిన వారిని జ్ఞాపకం చేసుకొని వారిని అనుసరించండి అంటున్నాం ప్రభా. మా ముందు శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందినవాడు అబ్రహామే ప్రభా. అయా, అబ్రహాము యొక్క జీవితాన్ని మా ముందు పరిచి అయా, ఎక్కడ ఎటువంటి కృంగుదల, ఎక్కడ ఎటువంటి దేవా ఎదురుదాడి అనుకున్న పరిస్థితుల్లో కూడా ఇదిగో నీ మీద ఆనుకొని ఎక్కడ కృంగిపోకుండా విశ్వాసము కలిగి 25 సంవత్సరాల నిరీక్షణ అనంతరము దేవా గొప్ప వాగ్దానమును, ఇస్సాకును నవ్వు అనే ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చావు ప్రభా. మా జీవితాల్లో కూడా ఇప్పటి వరకు ఒకవేళ అయ్యా మీరు ఇస్తానన్న దాని విషయంలో, మేము ఎదురు చూసిన దాని విషయంలో నిరుత్సాహం కనపరిచామేమో క్షమించండి ప్రభా. ఇంకెన్నడూ నిరుత్సాహం కనపరచమయ్యా. అది సేవలైనా సరే అయ్యా, కుటుంబ వ్యవహారం విషయంలో అయినా సరే, ఆధ్యాత్మిక భక్తి సాధన విషయంలో అయినా సరే అయ్యా, ఏ విషయంలో, వ్యాపారమైనా దేవా, భార్య బిడ్డల విషయంలో అయినా, భార్య భర్తల విషయంలో అయినా, భర్త భార్య విషయంలో అయినా, బిడ్డల భవిష్యత్తు విషయంలో అయినా, ఎక్కడ ఏది ఏ పొరపాటునయ్యా దేవా నిరుత్సాహాన్ని కరపరిచి మందులుగా ఉన్నట్టుదే క్షమించు ప్రభా. నీ కృప ద్వారా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు. ఆ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుగుణంగా జీవించి నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి. చేరి వచ్చిన వారిలో రక్షణ లేని బిడ్డలు నీ కృప ద్వారా రక్షించండి. రక్షించబడ్డ బిడ్డలు నీ కృపలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. అయా, సంఘ బిడ్డల యొక్క రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడునుగాక. పాడి పంట దిగో తండ్రి, పసిబిడ్డలు కలిగిన సమస్తం దీవించబడునుగాక. దేవా, బిడ్డల పనులు చూడే ఉండండి. దేవా, బళ్ళు తోలటానికి వెళుతున్నారే నీ బిడ్డలు, ఆ ప్రయాణాల్లో తోలకాల కాడ నువ్వు కాపుదల దయచేయండి. దేవా, అన్ని విషయాలు నీ కృప దయచేయమని, కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త కీడు శోధనాటి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా ఏస్తున్నాను, బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున మహా పునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నా కోసం, మా కోసం అన్ని విధాలు ప్రార్థించమని నీ సన్నిధిలో, నీ ఎదుట ఇంట్లో అయినా మోకరించి ప్రార్థిస్తున్న వాళ్ళు, నా కోసం ప్రార్థించండి అంటున్న వాళ్ళు అయ్యా, మా సంగతి దైవజనుడు తెలియపరచమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నా ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడునుగాక. అయ్యా, మా కోసం, పరిచర్య కోసం ప్రార్థిస్తున్న వాళ్ళు, ఉపవాసుని ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి. భౌతికంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగా అన్ని విధాలు దీవించి ఆశీర్వదించి సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు.
గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిం పొందమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు బిడ్డలను అప్పజెప్పి దీవించి ఆశీర్వదించి యేసునామమున ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ప్రార్థనలు ఏకీపిస్తున్నా ఇక ముందు ఏకీపించబోచున్న అలాగనే ఈ సంఘ బిడలకు కలిగిన సమస్తానికి సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడండి ప్రభు నిర్ణయించి ఇచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకొని ఆయన మహింపరిచేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలన్నిటికీ అటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఆమేన్.